ప్రియమైన దేవుని వారులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క సందర్భంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు గాను, మిమ్మల్ని ఆరాధించుటకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఎవరికి లేనటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. మీ సన్నిధిలో ఒక గంట గడుపుట 1000 దినాల కంటే తండ్రి శ్రేష్టమైనది కనుక నా తండ్రి, అటువంటి ఈ సమయంలో మీ సన్నిధిలో మేము ఉండడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి దేవా, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుచూ ఉండగా తండ్రి వినగల శక్తి అయా, వినగల చెవిని మాకు దయచేయండి దేవా తండ్రి. మా హృదయములు గ్రహించేటట్లుగా కృప చూపమని కోరుకుంటూ, మీరు మాత్రమే మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపింపచేయమని, మా హృదయాలని మా బ్రతుకులను మేము కట్టుకొనుటకు సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే దేవుడు మన కొరకు రాయించినటువంటి పరిశుద్ధ లేఖనాల కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఎన్నో కార్యక్రమాల్ని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచారు. దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలను కూడా ఇందులో రాసి ఉంచారు. సృష్టిని ఎలా తయారు చేశాడు, మనిషిని ఎలా తయారు చేశాడు, సృష్టి అంతా ఎలా లోబడుతుంది, మనిషి ఎలా దేవుని మాటను ధిక్కరిస్తున్నాడు, ఇలా ప్రతి విషయాన్ని కూడా దేవుడు రాయించాడు. అదే విధముగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు నిరూపించి చూపించాడు. తన పిల్లలైన వారు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు వారికి మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే సముద్రములో ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలగా చేసి తమ పిల్లలైన వారు సముద్రములో నుండి నడిచి ఆ సముద్రాన్ని దాటడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అదేవిధంగా ఆహారము లేనప్పుడు ఆహారాన్ని వారి కాళ్ళ దగ్గరకే రప్పించాడు. నీళ్లు లేనప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ఒక బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించాయి. అంతేకాదండి, ఎంతో మంది చనిపోయిన వారిని కూడా దేవుడు లేవనెత్తాడు. తన ప్రవక్తలైన వారు ఎంతో మందిని చనిపోయిన వారిని లేవనెత్తారు. ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే క్రొత్త నిబంధన అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మరి ఆయన కోసం రాయబడినటువంటి క్రొత్త నిబంధనలో కూడా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. చనిపోయినటువంటి వారు, వెధవరాలి యొక్క కుమారుడిని పాడి మీద తీసుకువెళ్తున్నప్పుడు ఆమెకు భర్త లేడంట, ఆమెకు మరి ఒక కుమారుడు గాని మరి ఒక కుమార్తె గాని లేదంట. అది విన్నప్పుడు యేసుక్రీస్తు వారి హృదయంలో చాలా బాధపడ్డారు. అయ్యో, ఈమెకు తోడు ఎవరు లేరా అనుకుని ఆ పాడెను ముట్టినప్పుడే ఆ కుమారుడు పైకి లేచి నిలిచి మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు మరి మనకి ఎన్నో బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు అలాంటి సందర్భాన్ని గురించి మనము ఒక 2 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మార్లు మనం విన్నటువంటి సందర్భాలే మరొక 2 సందర్భాలను గురించి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తరచుగా వినే మాటలే కదా. అంటే మన మానవ హృదయం ఎలాంటిది అంటే ఎంత విన్నా గాని మరలా వెంటనే మరిచిపోతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక సందర్భాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ సందర్భం అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడగలిగితే మనకు ఒక కుటుంబాన్ని దేవుడు పరిచయం చేస్తా ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడగలిగితే, మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలో లాజరు అను ఒకడు రోగి అయి ఉండెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క
చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక కుటుంబాన్ని గూర్చి దేవుడు మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ కుటుంబం అని మనం చూడగలిగితే లాజరు, మార్తా, మరియా, ఈ ముగ్గురు అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెండ్లు, వీళ్ళని గురించి దేవుడు మనకు పరిచయం చేస్తూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి లాజరు అనే సహోదరుడు కంట రోగి అయి ఉన్నాడంట. రోగి అయి ఉన్నటువంటి ఆయనను గూర్చంట అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా మార్తా, మరియా కబురు పంపించారు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు బేతనియాకి 3 కిలోమీటర్ల ఆమడి దూరంలో ఉన్నారు. ఎంత దూరం అండి? 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఆయనకి కబురు పంపించినప్పుడు ఆ యేసుక్రీస్తు వారికి ఏమని చెప్తున్నారు అంటే, అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరు ప్రేమించారంట లాజర్ని? యేసుక్రీస్తు వారే లాజర్ని ప్రేమించారంట. ప్రేమించడం గొప్ప, ప్రేమించబడడం గొప్ప? ప్రేమించబడమే గొప్ప, అంతే కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరో అందరికీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారికి మనమెవరో తెలుసా? కానీ తెలుసుంటే ఎంత గొప్ప, నిజంగానే తెలుసుంటే ఎంత గొప్ప మనకి నిజంగానే. అమ్మ, ఒకవేళ ఇలా పర్యటన చేస్తూ మన గృహంలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు నిజంగానే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారంటే ఎవరిని? లాజర్ని. అయితే అక్క చెల్లు కొరంపారు, అయ్యా, నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు కాబట్టి నువ్వు త్వరగా రమ్ము, ఎందుకంటే నువ్వు రోగులను స్వస్థపరిచేవాడు కదా, నా తమ్ముడు కూడా స్వస్థపరచబడతాడు కాబట్టి నువ్వు త్వరగా రమ్ము అని కబురు పంపించినప్పుడంట యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. అదేంటో చూడగలిగితే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చింది. ఈ వ్యాధి, రోగము మరణానికి రాలేదు, మరి దేనికి వచ్చింది? దేవుని కుమారుడైనటువంటి నేను మహిమపరచబడడానికే వచ్చింది. అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే నేను మహిమపరచడానికి వచ్చింది కాబట్టి అని ఆయన చెప్పంట. ఏమంటున్నారంటే, యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించి వారిని ప్రేమించాడంట. ఇక ఒక విషయం ఇక్కడ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుడు వీళ్ళని ప్రేమించి కూడా వీళ్ళు కబురు పంపినప్పుడు ఎందుకు రావట్లేదు? ప్రేమిస్తే ఏదైనా చెయ్యాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే దేవుడు ఒక కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాడు. అక్కడ దేవుడు ఒక కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాడు. ఏ కార్యాన్ని చెయ్యాలన్నా దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి నీతి ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి యథార్థత ఏంటి దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా చాలా గొప్ప భక్తి పరులు. చాలా మార్లు మనం సోమవారం మాట్లాడుకుంటున్నాం. చాలా గొప్ప వారి భక్తి జీవితంలో. ఒక చెల్లికైతే ఆతిథ్యం ఇవ్వడంలో గొప్పతనం కలిగింది, మరొక చెల్లి అయితే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరే కూర్చుండి వాక్యాన్నే వింటుందంట. లాజరు గారైతే, ఇప్పుడు రోగి అయినటువంటి లాజరు గారైతే యేసుక్రీస్తు వారి వెంబడే ప్రయాణిస్తున్నారండి సువార్తలో. ఇంత మంచి టాలెంట్ కలిగిన వారు, ఇంత మంచి గుణలక్షణాలు కలిగినటువంటి ఈ కుటుంబాన్ని యేసుక్రీస్తు వారు ప్రేమించారు అంటే నిజంగా అలాంటి కుటుంబాన్ని ప్రేమిస్తారండి. మరి తప్పిపోయిన కుటుంబాన్ని ప్రేమిస్తారంటే ప్రేమించరు. అలాంటి కుటుంబాన్ని ప్రేమించినటువంటి ఆయన మరి ఆయన్ని బ్రతికించాలి కదా. అలా అనకుండా ఇది నా మహిమ కొరకే వచ్చిందంటున్నారేంటి? అసలు ఏం జరిగింది మహిమ అక్కడ? ఏం కార్యం జరిగింది అని మనం చూడగలిగితే కింద మాటలకు మనం వెళ్దాం. అటు పిమ్మట ఆయన, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయకు తిరిగి వెళ్ళుదాము అని తన శిష్యులతో చెప్పగా. ఈ కింద వచనాన్ని మనం చూద్దామండి. 11వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరును నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. 2 రోజులు అక్కడే ఉండిపోయాడంటండి.
ఇక ప్రయాణం చేసి నడిచి వస్తున్నాడు. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఏమైపోయిందంటే 4 దినాలు అయిపోయింది. ఎవరు? లాజరు గారు చనిపోయారండి. రోగి అయిన అతను చనిపోయాడు. అతను మరలా సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత ఈయన ఏమంటున్నారు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులను చూసి, నడండి మనం ఎక్కడికి వెళ్దామంటే బేతనీయకు వెళ్దాం, యోదయకు వెళ్దాం మనం. ఎందుకంటే మన స్నేహితుడైనటువంటి లాజరు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రిస్తున్నావు అని మనం ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి లేపాలి. నిజంగా లాజరు నిద్రిస్తున్నాడా? సమాధిలో పెట్టబడినటువంటి లాజర్ను గురించి ఈ మాట పలుకుతున్నారు అంటే నిద్రిస్తున్నారా అంటే మన బైబిల్ భాషలో మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా అండి? ఈ బైబిల్ భాషలో మరణాన్ని ఏమంటున్నాడంటే దేవుడు నిద్ర అంటున్నాడు. నిద్రపోయేవాడు లేస్తాడా? లేవడా? లేస్తాడు. నిద్రపోయేవాడు లేస్తాడు. మరి మరణించినటువంటి మనము, క్రీస్తులో మరణించినటువంటి మనము లేస్తామా? లేవమా? మరలా లేస్తాం. కాబట్టి ఈ మరణాన్ని ఏమని చెప్తున్నాడు అంటే నిద్ర అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రిస్తున్నాడు, అతన్ని లేపుదాము రండి అని బయలుదేరాడంట. ఇక్కడ కింద మాటలో మనం చూడగలిగితే చూడండి, యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు 17వ వచనంలో యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకుని, యేసుక్రీస్తు వారు లాజరు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికే 4 దినాలు అయిందంట సమాధిలో పెట్టి. అది వినంట బేతనియ యెరూషలేము సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసడు దూరం, అంటే 3 కిలోమీటర్ల దూరం గనక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చడానికి పలకరించడానికి వచ్చి ఆయన వారి ఇంట్లో కూర్చుని ఉండగా యేసుక్రీస్తు వారు వచ్చారు. మార్త మొదటిగా యేసుక్రీస్తు వారిని చూచి పరుగున వచ్చి ఏమంటుంది అంటే, అయ్యా ప్రభువా, నీవిక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చనిపోకపోయిను. అయ్యా, ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును, బ్రతికే ఉండును. నువ్వు ఉంటేనే, నువ్వు లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు. నువ్వు లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు అని చెబుతుంది. కింద మాటలో ఏమంటున్నారంటే, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. మరలా ఏమంటుంది? పర్వాలేదు, నువ్వు లేవు కాబట్టి మరణించాడు అనుకున్నప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ మనవి వింటాడని నాకు తెలుసయ్యా. నీ మనవి వింటాడు. పాడి మీద ఉన్నవాడు లేచాడు, ఎంతో మంది చనిపోయిన వారు లేచారు. నువ్వు ఏది అడిగినా కూడా నువ్వు దేవుడు ఇస్తాడని, నువ్వే కాదు పూర్వకాలంలో ప్రవక్తలు కూడా వర్షం రాకూడదంటే 3 సంవత్సరాలు వర్షం భూమి మీద కురవలేదు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని నీ భక్తులు మాట్లాడినప్పుడే అవి ఆగిపోయినాయి. అంటే నీకెంత శక్తి ఉందో మాకు తెలుసు ప్రభువా, అయినను నువ్వేదడిగినా తండ్రి ఇస్తాడని మాకు తెలుసు. మార్తా చెప్తుందండి. తర్వాత మాటలో మీరు చూడగలిగితే ఏమంటున్నారో చూడగలిగితే, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఏమంటుందండి? నీ సహోదరుడు లేస్తాడు, బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆమె అనుకుంటుంది ఈ బ్రతకడం అనుకుంటలేదు, మరలా సమాధిలో నుండి లేవనెత్తుతాడు అనుకోవట్లేదు. కానీ ఏమనుకుంటుంది అంటే, ఇదిగో అంత్యకాలమందు మరలా దేవుని యందు మృతి పొందిన వారందరూ లేపబడతారు కదా, లేపబడతారు. నిత్య నరకానికి వెళ్ళిపోతే, పాతాళానికి వెళ్ళిపోతే మరలా రాలేరేమో కానీ దేవుని యందు నిద్రించిన వారు మాత్రం తప్పకుండా లేస్తారు. ప్రియమైన దేవుని వారులారా, అనుకుంటారు చాలా మంది, ఇదిగో మరణించిన తర్వాత మరొక జన్మ ఉంది, ఆ జన్మలో నేను కుక్కగా పుడతాను, నక్కగా పుడతాను, కాకిగా పుడతాను అనుకుంటారు. ఇవి అయితే లేవు. కానీ ప్రియమైన దేవుని వారులారా, నరకానికి వెళ్ళిన వాడు కానీ, పాతాళానికి వెళ్ళిన వాడు కానీ తిరిగి రాలేడు. కానీ అక్కడ శిక్ష అనుభవిస్తూనే ఉంటాడండి తరతరములు. కానీ ప్రభువునందు నిద్రించిన వాడు మాత్రం మరలా లేపబడతాడు. అంత్యకాలమందు ఆయన ఇదిగో కడబూరం మోగినప్పుడంట వాళ్ళు లేపబడతారంట. అయితే అప్పుడు లేపబడతాడు నా సహోదరుడు.
ఇప్పుడు మనం అనుకుంటున్నామండి, అయ్యో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డాను, నా కుటుంబం అంతా రక్షణ పొందలేదు, కానీ నా కుటుంబం అంతా రక్షణ పొందితే మా కుటుంబంగా మేము అక్కడ ఎక్కడ ఉంటాం, పరలోకములో ఉంటాము అన్నటువంటి బాధ వేదన మనకు ఉందా ఈ రోజు? లేదు. కానీ ఈమెకొక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, అయ్యా అంత్యకాలమందు పునరుత్థానపు ఆ దినమందు మేము మరలా మా సహోదరుని చూస్తాము అంటుంది ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, అక్కడ చూడగలిగితే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఏమంటున్నాడు? అసలు పునరుత్థానమే నేను అమ్మా. ఏంటి? యేసుక్రీస్తు వారు పునరుత్థానమే నేను అని చెప్తున్నారు, జీవమే నేను అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏంటంటే అండి, ఒక మార్గం కాదు. చాలా మంది ఈ రోజు ఇంటింటికి బయలుదేరి ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు ఒక మార్గము, పలానా ఆయన ఒక మార్గము అని చెప్తున్నారు. ఒక మార్గము కాదు, యేసుక్రీస్తు వారే మార్గం, యేసుక్రీస్తు వారే మార్గం, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆయన ఏమంటున్నారో తెలుసా? నేనే పునరుత్థానం, నేనే పునరుత్థానం అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఆ కింద మాటలో ఏమంటున్నారు అంటే, నా యందు విశ్వాసముంచువాడు మరణించినా మరలా లేపబడతాడు, చనిపోయినా మరలా లేస్తాడు. నా యందు నిద్రించిన వాడు మరలా తిరిగి లేస్తాడు అన్నటువంటి మాటను అక్కడ చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అందుకు ఆమె ఏమంటుందో తెలుసా? 27వ వచనంలో ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఏమంటుందండి? అవును ప్రభువా, లోకానికి రావలసినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువు రక్షకుడు నీవే. ఎంత బేగా, ఎంత జ్ఞానంతో మాట్లాడుతుందో చూడండి, ఎంత జ్ఞానంతో మాట్లాడుతుందో. ఈరోజు మనల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఇంత జ్ఞానము కలిగి, ఇంత వివేకము కలిగి మనం సమాధానం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల అక్కడ ఆలోచించగలిగితే, ఆయన ఇంటికి వచ్చారంట, ఆయన మరియ కూడా వెళ్ళిందంట దగ్గరికి. అప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే, ఆయన ఏమంటున్నారో మీరు చూడగలిగితే, ఇదిగో ఎక్కడైతే ఆయన సమాధి చేశారో అక్కడికి నడండి మనం వెళ్దాము అంటున్నారు. చూడండి, 34 నుంచి నేను చదువుతున్నాను. వారు, ప్రభువా వచ్చి చూడుము అని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు క్రీస్తు వారే ఈ కుటుంబం కోసం కన్నీళ్లు విడిచారు అంటే ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించారో చూడండి, ఎంత ప్రేమింపబడిందో చూడండి. ఆ కుటుంబం ప్రేమింపబడింది చూడండి, ఎంత ప్రేమింపబడింది. ఎంత ధన్యమైన కుటుంబం అండి. నిజంగా క్రీస్తుని కలిగినటువంటి కుటుంబం ఎంత ధన్యమైందండి. ఎందుకు ధన్యమైందో తెలుసా? క్రీస్తు మాటల ప్రకారంగా వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు. ఈరోజు మనము సంఘములో ఉన్నప్పుడు చెప్పే గంట సేపు మన చెవులను అప్పగించేస్తాము, మన కళ్ళను అప్పగించేస్తాము, అన్ని బాగానే ఉంటాయండి. చాలా సైలెంట్ గా ఉంటాం, చాలా భక్తి పరులుగా ఉంటాము. బయటికి వెళ్ళిన తర్వాత నోరు ఎలాంటి మాటలు పలుకుతుంది? అందుకనే భక్తుడు ఏమన్నాడంటే, మీరు వాత వేసుకుంటారా మీ పెదాలకి? బూతులండి. ఈరోజు బూతులు మాట్లాడుతున్న వారు లేరా? ఇదే నోటుతో కదా క్రీస్తు శరీర రక్తాలను తీసుకుంటున్నాం. ఇదే నోటుతో ఎందుకు వస్తున్నాయి మాటలు? ఒక అవిశ్వాసి మాట్లాడుతున్నాడంటే, ఒక అన్యుడు మాట్లాడుతున్నాడంటే అనుకోవచ్చు. దేవుణ్ణి కలిగినటువంటి నీవు కూడా, క్రీస్తును ధరించినటువంటి నీవు కూడా బూతులు సరసోక్తులు మాట్లాడుతున్నావంటే, నీ నోటి ద్వారా విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే అసలు నీ జీవితం భక్తి జీవితమేనా? అలాంటి వారు రావకపోవడమే బెస్ట్ అంట. ఎందుకంటే వచ్చి నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతున్నావు. నీకన్నా అన్యుడు బెస్ట్. ఒకవేళ బూతులు మాట్లాడినా క్రీస్తు అంటే ఎవరో తెలియదు కాబట్టి, క్రీస్తులో ఉంటే ఎలా పచ్చం చెయ్యాలో తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ అలాగ వేషధారణ జీవితం కలిగిన వారైతే కాదండి ఈ ముగ్గురు కూడా. మార్తా, మరియా, లాజరు అలాంటి వేషధారణ కలిగిన వారు కాదు. క్రీస్తు ఉన్నప్పుడు ఒకలాగా, క్రీస్తు లేనప్పుడు ఒకలాగా మాట్లాడినటువంటి స్వభావం లేదు కాబట్టి యేసుక్రీస్తు వారి కుటుంబాన్ని ప్రేమించారంట. ఈరోజు నిన్ను ప్రేమించాలన్నా, నన్ను ప్రేమించాలన్నా అలాంటి జీవితం కలిగి ఉన్నామా మనము? అలాంటి జీవితం కలిగి ఉన్నామా? అలాంటి కుటుంబం కొరకు ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడంట. ఆయన కన్నీళ్లు విడుస్తున్నారంట.
ప్రియమైన దేవుని వారలారా, ఎంతగా ప్రేమిస్తున్నారో యేసుక్రీస్తు వారు. ఎక్కడ రాయబడలేదండి, ఏ కుటుంబం కోసం కూడా రాయబడలేదు. ఈ కుటుంబం కోసం ఇంత ప్రత్యేకంగా దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఆ కింద మాటలు మనం చూడగలిగితే 38వ వచనములో 39 నుంచి మనం చూడగలిగితే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా, సమాధి కడ్డుగా పెట్టినటువంటి ఆ రాయిని తీసివేయుడని చెప్పగా, యేసు చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలయ్యింది గనుక ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పగా అందుకు యేసు, ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. ఏమంటుందండి? చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరి ఏమంటుంది అంటే, అయ్యా అతను మా సహోదరుడు చనిపోయి ఇప్పటికీ ఈ రోజుకి 4 దినాలయ్యింది. 4 దినాలకు శవం ఏమైపోద్దండి? వాసన కొడుతుంది. శవం ఏమైతుందండి? పురుగు పట్టడం మొదలు పెడుతుంది. పురుగు పట్టడం మొదలు పెట్టిందంటే శవం వాసన కొడుతుంది. 4 దినాలు అయిపోయింది, వాసన కొడుతుంది. ప్రభువా సమాధి మీద రాయి తీయమంటున్నావేటి నువ్వు అని అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఏమంటున్నారు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి. నమ్ముట వల్ల దేవుడు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్ముతున్నానండి కానీ నా జీవితం యథావిధిగా ఉంది అంటే కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా నువ్వు ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు తగినట్లుగా నీ బ్రతుకుండాలి. అట్టి రీతిగా నువ్వు ఉండిన ఎడల నువ్వు ఏదైతే కావాలనుకుంటావో, నువ్వు ఏదైతే నేను పొందాలనుకుంటావో అది తప్పకుండా నువ్వు సాధించి తీరుతావు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు అంటున్నారు అక్కడ, ఇదిగో సమాధి మీద ఉన్న రాయిని తొలగించండి. ప్రజలందరూ అంటున్నారు, అయ్యో 4 దినాలైంది ఇప్పటికే వాసన కొడుతుందయ్యా అంటున్నారు. కానీ ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఆ కింద మాటల్లో మీరు చూడగలిగితే, యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా జరిగిందా కార్యం? ఏమి జరగక ముందే యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా తండ్రి నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడండి ఆయన, ఎంత విశ్వాసం కలిగి. ఇలాంటి నమ్మిక మనకుందా? ఒకవేళ ఇలాంటి విశ్వాసము, ఇలాంటి నమ్మిక కలిగి మనం ఉంటే ఇక్కడున్న పర్వతాన్ని అక్కడ పడు అంటే పడుతుందంట. అంత విశ్వాసం కలిగిన వాడుగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఇంకా ఏమీ జరగలేదు, జరగక ముందే ఆయన ఏమంటున్నారు అంటే, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును అని, గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని వారు నమ్మాలి. నా మనవి నువ్వు ఎల్లప్పుడూ వింటావు, నేను అడిగింది ప్రతిదీ ఇస్తావు, నేను నీ దగ్గర నుండి వచ్చిన వాడినని నాకు తెలుసు, కానీ నేను నీ దగ్గర నుండి పరలోకము నుండి వచ్చిన వాడినని ఈ సమూహం నమ్మాలి కదా, మా ప్రాంతము నమ్మాలి కదా. ఈ ప్రాంతము నమ్మాలి అంటే ఈ మాట ప్రకారం చెయ్యి. ఏ మాట? కింద మాటలో ఉంది. ఏ మాట అది మీరు చూడగలిగితే, ఆయన అలాగ చెప్పి లాజరు బయటకి రమ్మని దగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడగలిగితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లాజరు బయటికి రాని పిలిచారో, ఎవరొచ్చారండి? చనిపోయిన లాజరు బ్రతికి వచ్చాడు. చనిపోయిన లాజరు బ్రతికి వచ్చాడు అంటే చనిపోయిన వారిని లేవనెత్తాడు అంటే అది ఒక మాట. చనిపోయిన వారిని పాడి మీద తీసుకువెళ్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి, చనిపోయిన అమ్మాయి కూర్చుని తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు లేవనెత్తాడు యేసుక్రీస్తు, అది వేరొక విషయం. కానీ ఇక్కడ లాజరు సందర్భం ఏంటంటే, చనిపోయిన తర్వాత 4 దినాలు సమాధిలో ఉన్న తరువాత బయటికి రా అంటే లాజరు బయటికి వచ్చాడు. ఇది ఇంకా గొప్ప విషయం. ప్రియమైన దేవుని వారలారా, ఇంత గొప్ప కార్యాన్ని ఆ కుటుంబంలోనే ఎందుకు చేశాడు?
ఎంతో మంది నీ ప్రాంతంలో ఉండగా నీ పట్లే మేలెందుకు చేస్తున్నాడు? నీ పట్ల అద్భుత కార్యం ఎందుకు చేస్తున్నాడు? నేను మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయలేదండి. మరి ఎందుకు చేస్తున్నాడు? నీలో ఏదో నచ్చింది దేవునికి, అంతే కదా. నీలో ఏదో దేవునికి నచ్చింది. ఇక్కడ కూడా మరి యేసుక్రీస్తు వారు 4 దినాల తర్వాత, చనిపోయిన 4 దినాల తర్వాత ఒక వ్యక్తిని లేవనెత్తితే దేవుని దగ్గర నుండి నేను వచ్చిన వాడనని సమూహం అంతా నమ్ముతుంది. ఈ కార్యం ఎవరి పట్ల చెయ్యాలి అంటే లాజర్ని ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు వారు. లాజర్నే ఎన్నుకున్నాడు. మొదటి మరణం అంటే ఇదిగో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేదే మొదటి మరణం. ఈ మొదటి మరణాన్ని మనం చూడగలిగితే దీని బైబిల్ ఏమంటుంది అంటే నిద్ర అంటుంది. ఈ మొదటి మరణాన్ని ఏమంటుందండి? నిద్ర అంటుంది. అంటే రెండవది మరొక మరణం ఉందా అంటే రెండవ మరణం ఉంది. అదేంటంటే అదే నరకము, పాతాళము. ఆ రెండవ మరణములోనికి వెళ్ళిన వాడు మరలా తిరిగి రాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే మొదటి మరణాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే నిద్ర అంటుంది. ఈ నిద్రలో నుంచి మనం లేపబడాలి అంటే రెండవసారి మనము ఏం చేయాలండి? క్రీస్తులో బాప్తిసం పొందాలంటే రెండవసారి జన్మించాలి. మొదటి శారీరకంగా మనం జన్మిస్తున్నాం, రెండవది బాప్తిసం ద్వారా మనము జన్మించాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే యేసుక్రీస్తు వారి గొప్ప కార్యం చేయడానికి ఎవరిని ఎన్నుకున్నారు అంటే లాజర్ని ఎన్నుకున్నట్లుగా. అందుకు లాజరు తగినవాడుగా కనిపిస్తున్నాడు. చూడండి ఒకసారి 12వ అధ్యాయము 9వ వచనంలో చివరి మాటను మీరు చూడగలిగితే, 12వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూడగలిగితే ఏమంటున్నారంటే, యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. ఏమంటున్నారండి? మృతుల్లో యేసుక్రీస్తు వారిని చూడడానికే చాలా జనం వస్తున్నారంటే ఇప్పుడు ఎవరిని చూడడానికి వస్తున్నారంట? ఏంటి? మృతుల్లో సమాధిలో 4 దినాలు ఉండి మరలా తిరిగి వచ్చాడంట. ఆ లాజర్ను చూద్దాం రండి. ఎంత గొప్ప అండి! ఇవో క్రీస్తులోనికి రాకముందంట గయ్యాలుగా ఉండేదంట, రాకాసిగా ఉండేదంట. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మారిపోయిందంట. ఒకసారి ఆమె ప్రవర్తన చూద్దాం రండి అన్నట్లుగా ఉంది కదా. అలా ఎవరినైనా అనగలుగుతున్నారా ఈరోజు? ప్రియమైన దేవుని వారలారా, అందుకునే ఇక్కడ మనం చూడగలిగితే మరొక మాట మధ్యలో ఏంటి అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంట? లాజరు గారు చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి ప్రజలంట ఏమనుకుంటున్నారు అంటే, అయ్యో యేసుక్రీస్తు వారి కుటుంబాన్ని చాలా ప్రేమించాడు కదా ఈ కుటుంబాన్ని అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే చూడ కింద మాటల్లో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. ఆ క్రింద మాటల్లో మనకి ఒక మాట, ఇదిగో 36వ వచనం, కాబట్టి యూదులు అతని ఎలాగ ప్రేమించునో చూడడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చెయ్యలేడా అని చెప్పుకునేది. ఏమంటున్నారండి? అయ్యో, ఒక గుడ్డివాడు కన్నులు తెరిచాడు కదా ఈయన, అలాంటిది ఇతన్ని చావకుండా చేయలేడా? రోగి అయినప్పుడు వచ్చి ఇతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే సరిపోయింది కదా, చావకుండా చేయలేడా ఇతను అని ప్రశ్నించుకుంటున్నారంట. ఇంతకీ ఆయన చెయ్యాలనుకున్న కార్యం వేరు, మనుషులు ఊహించిన కార్యం వేరు. మనం అనుకుంటాము ఈ భూమి మీదే 1 ఎకరం పొలం ఉంటే బాగుండు, ఒక బిల్డింగ్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు అసలు ఎకరం కదా, పరలోకమే నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయండి? మన తలంపులు ఎలా ఉన్నాయి? భూమి మీదకే. కానీ దేవుడి తలంపులు ఎలా ఉన్నాయి? పరలోక సంబంధమైనటువంటి తలంపులు. 1 ఎకరం కాదమ్మా, నీకు పరలోకమే ఇచ్చేస్తానంటున్నాడు. నీకు ఒక బిల్డింగ్ కాదు, నీకు బంగారంతో కట్టబడినటువంటి నీకు గృహానికి ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. నీ బ్యాంకులో 1,00,000 రూపాయలు కాదు, నీ డిపాజిట్ ఎంతో తెలుసా? నువ్వు ఊహించనంత నేను ఇక్కడ నీకు వేస్తున్నాను అంటున్నాడు. చూసారా దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, అలా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఎవరు నిలబడ్డారు, ఎవరు యోగ్యత కలిగిన వారు అంటే లాజరు గారు యోగ్యత కలిగిన వారు. మరి ఈ రోజు ఏదైనా మనం దేవుడిని అడిగినప్పుడు పొందుకోవడానికి యోగ్యత కలిగిన వారమైనా మనం? ఒక ఉద్యోగం ఇవ్వాలంటే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి.
ఒక 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 ఆయనకి ఒక వివాహ విషయములో కొన్ని పనులు అప్పగించాలంటే అతనిలో ఏముండాలి? నమ్మకం అనే యోగ్యత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా అప్పగిస్తాం. మరి ఇప్పుడు దేవుడు కూడా గొప్ప కార్యాన్ని మన పట్ల చెయ్యాలంటే మనలో ఏముండాలి? యోగ్యత ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతకీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ఆయన ఎలా చేస్తున్నాడు? దేవా, ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అంటే మన మనవి కూడా వింటాడా? వింటాడు. కానీ ఎలాంటి మనవై ఉండాలి? అది చాలాసార్లు చెప్పాను. అయితే ఇప్పుడు యూదులు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి జీవితంలోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఒకసారి యూదులు మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి జీవితంలోకి వెళ్ళి చూద్దాము. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదును. మన నోటితో మనం పనికిరాని విషయాలు మాట్లాడేసి, మన ఆలోచనలో పనికిరాని చెత్త అంతా మనం పెట్టుకుని, మన హృదయం అంతా కూడా వ్యాధి కలిగినటువంటి హృదయముగా ఉండి మనం ప్రవ్వా అని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? కళ్ళున్నవాడు చెప్పట్లేదు, కళ్ళు లేనివాడు చెప్తున్నటువంటి బోధ. ఈ కన్నులు లేనివాడు కూడా బోధ చేస్తాడండి. కన్నులు లేనివాడు బోధ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటదండి, మొదటి అధ్యాయంలో ఏమంటుందో తెలుసా? బలవంతులకి బుద్ధి చెప్పడానికంట దేవుడు ఎవరిని వాడుకుంటాడంట? బలహీనని వాడుకుంటాడంట. ఎన్నికైన వారికి బుద్ధి చెప్పడానికంట ఎవరిని వాడుకుంటాడంట? ఎన్నిక లేని వారిని వాడుకుంటాడంట. ఇప్పుడు ఎంతో మందికి బుద్ధి చెప్పడానికి ఎవరిని నిలబెట్టుకుని వాడుకుంటున్నాడో తెలుసా అండి? ఇక్కడ పుట్టుకతోనే కన్నులు లేని వాడిని నిలబెట్టాడు దేవుడు. చూడండి, ఆయన గురించి కూడా మరొక మాటను మనం చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, ఆయన గురించి కూడా మనము మాటను చూద్దాము. 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగితే, ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడిని కన్నవారా అని ఆయన అడగగా, ఒక గుడ్డివాడు కనిపించాడు. యేసుక్రీస్తు వారు పర్యటన చేస్తున్నారు. అలా పర్యటనప్పుడు గుడ్డివాడు కనిపించాడు. ఆ గుడ్డివాడు ఏదో యాక్సిడెంట్ లో కళ్ళు పోయిన వాడైతే కాదు. మరి ఎలా కన్నులు లేవంటే అసలు పుట్టుకలో నుండే కన్నులు లేవు. ఒక యాక్సిడెంట్ లో కన్నులు పోయినాయి అనుకోండి, వాడి యొక్క మూర్ఖత్వం వల్ల వాడు యాక్సిడెంట్ గురయ్యాడని చెప్పుకుంటాం. మరి పుట్టుకలోంచే లేవు. పుట్టుకలోంచే లేవంటే ఈ కళ్ళు లేకపోవడానికి కారణము వీడిని కన్నవారు పాపం చేశారా? అంతే కదండి. ఒక కుమారుడు చెడిపోయాడు అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరు అనే మాట ఏంటో తెలుసా అండి? వీడి తల్లిదండ్రులు వీడిని ఎలా పెంచాడు రా బాబు అంటారు. ఇదే కదండి. వీడి తల్లి ఎలా పెంచింది, తండ్రి ఎలా పెంచాడు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ కన్నుల విషయంలో కూడా చూడగలిగితే మధ్యలో కళ్ళు పోతే అతనే దానికి మరి ఎలా ఉన్నాడు? బాధ్యుడిగా ఉన్నాడు. కానీ పుట్టుకలోనే లేవంటే ఇది దేవుని చిత్తానుసారముగానే జరిగింది. అయితే ఈయనకి కారణం ఎవరు? దేవుడు మంచి బిడ్డను ఇవ్వకుండా ఎందుకు కన్నులు లేని వాడిని ఇచ్చాడు? దీనికి కారణం వీడే ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా తప్పుడు పనులు చేసేవాడా, లేకపోతే వీడిని కన్నవారే పాపం చేశారు కాబట్టి వీడి కళ్ళు లేకుండా పుట్టాడా అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అని మనం చూడగలిగితే, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? తర్వాత మాటలో పగలున్నంత వరకు మనము దేవుని పనులు చేయాలి, రాత్రి అయిన తర్వాత ఎవరు పనులు చేయరు, అందరూ పడుకుంటారు. అంటే పగలున్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని కార్యాలు చేయాలి. ఇప్పుడు గుడ్డివాడై ఉన్నాడు కాబట్టే ఇతని పట్ల దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన మహిమని చూపించాలనుకుంటున్నాడు. పోయి 4 దినాలు అయిన తర్వాత చూపిస్తేనే దేవుని మహిమేటో అర్థమవుతుంది. అదే పాడి మీద ఉండగా లేపాడు అనుకోండి, ఈయనే కాదండి, ఎలీషా గారు లేపారండి, ఎలియా గారు లేపారండి, పలానా ఆయన లేపాడండి. ఎలీషా గారు మరి చనిపోయినప్పుడు కూడా ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన ఎముకలు తగిలి కూడా ఒక వ్యక్తి బ్రతికాడంట. ఎలీషా గారి సమాధిలోనంట ఒక సైనికుడు చనిపోతే అంట సమాధిలో పెట్టారంట. అది ఎలీషా గారి సమాధి ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ సమాధిలో ఉన్నటువంటి ఎముకలు ఈ చచ్చిన శవానికి తగిలాయో వెంటనే చచ్చిన వాడు లేచి పరిగెత్తాడంట.
అంటే ఇలాంటి కార్యాలు ఎన్నో జరిగినాయి కదా అనుకుంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలాంటి కార్యం జరిగించాడు అంటే, చనిపోయిన వాడు 4 దినాలు తర్వాత వాసన కొట్టే శవం, లేకపోతే కుళ్ళిపోయినటువంటి శవం పట్ల దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. అలాగే గుడ్డివాడు, ఏ గుడ్డివాడు అంటే పుట్టుకతోనే కళ్ళు లేనటువంటి ఈ గుడ్డివాడి పట్ల దేవుడు అంటే ఏం చేస్తున్నాడంట, తన ప్రత్యక్షతను చూపిస్తున్నాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడికి ఎలాంటి టాలెంట్ ఉందంటే అసలు ఏమీ లేనప్పుడే అన్ని చేయగలిగిన వాడు, అంతే కదండి. శూన్యంలో ఏమీ లేనప్పుడే సృష్టిని చేశాడు. ఆయన మాటతో చేశాడు, శూన్యంలో సృష్టిని చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంటే ఎవరి తరమైనా అవుతుంది, అది ఎవరి తరము కాదండి. అలాంటి పని ఆయన చేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా మనం ఎన్నో చూస్తాం కదా. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది ఎవరి వల్ల కాదంటారు చూసారా, డాక్టర్లు కూడా చివరి దశలు ఏమంటారు, మా వల్ల కాదండి, మా వల్ల కాదు, ఇక మీరు దేవుణ్ణి ప్రార్థించండి అంటారు. మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్తారు. అంటే ఎవరి వల్ల కానిది ఎవరి వల్ల అవుతుంది, దేవుని వల్ల అవుతుంది. అది ఎవరు చెప్తున్నారు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కూడా చెప్తున్నాడు ఆ మాటని. అంటే ఇక్కడ కూడా పుట్టుకతో గుడ్డి కళ్ళు కలిగినటువంటి, పుట్టుకతో కళ్ళు లేనటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తున్నారంటే 6వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మెతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. శిలోమయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారు వాడు భిక్షమడుక్కొని వాడు కదా, ఇంతకు ముందు ఇక్కడ కూర్చునేవాడు కదా. ఇలాంటి వాడు ఎలా చూస్తున్నాడు, నీ కన్నులు ఎవరిచ్చారు, నీ కన్నులు ఎవరు తెరవ చేశారని వాడిని ప్రశ్నిస్తూ ఉన్నారంట. అయితే ఆయన చెబుతున్నాడు ఏమనంటే, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను, నేను కడుక్కున్న తర్వాత నాకు చూపు వచ్చిందని అతడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఎంత గొప్ప కార్యం అండి, నిజంగా ఎంత గొప్ప కార్యం. చూపు పోయింది అంటే దాన్ని ఏమైనా బాగు చేయగలరేమో, రిపేర్ చేయగలరేమో డాక్టర్లు. అసలు చూపే పుట్టుకలో లేదు అంటే ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. ఈరోజు కొంతమంది ఈ స్వస్థతల పేర్లతో స్వస్థతలు చేస్తాం, అది చేస్తామని చెప్తున్నటువంటి వారు ఏం చేస్తారంటే కనిపించని కడుపులో కంతెను పోగొడతామని చెప్తారు. కానీ ఇదిగో పుట్టుకతో కళ్ళు లేని వాడిని దగ్గర తీసుకెళ్తే వాళ్ళని స్వస్థత చేయగలరా, వాళ్ళు కూడా చేయలేరు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు. ప్రియమైన దేవుని వాళ్ళారు. అయితే ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నారు, నీకు ఎలా చూపొచ్చింది, ఎలా చూపొచ్చింది అని అడుగుతున్నప్పుడు ఆ గుడ్డివాడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పదే పదే అడుగుతుంటే చూడండి, కింద మాటల్లో 26వ వచనాన్ని మీరు చూడగలిగితే, వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతురి, మీరు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన కోరుచున్నారా ఏమి వారితో అని. ఎందుకు 10 సార్లు అడుగుతున్నారు, మీకు యేసుక్రీస్తు అంటే కెట్టదు కదా, యేసుక్రీస్తు అనే పేరెత్తితేనే మీకు కెట్టదు కదా. అలాంటి యేసుక్రీస్తు వారిని మేము వేళ తలంచుకుంటేనే మీరేమో మమ్మల్ని సమాజంలోంచి వెలివేస్తారు కదా. అలాంటిది నన్ను ఎందుకు 10 సార్లు అడుగుతున్నారు, ఒకవేళ మీరు కూడా మనసులు మార్చుకుని ఆయనకు శిష్యులు అవుతారనుకుంటున్నారా అని అడిగినప్పుడు అంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చింది అంటే చూడండి కింద మాటల్లో, అందుకు వారు శిష్యుడము, మేము శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చునో ఎరుగమని వానిని దూషించిరి. యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారండి. మోషే మాకు తెలుసు, మోషే అద్భుతాలు చేశాడు, మోషే ఆశ్చర్యాలు చేశారు, కానానికి నడిపించాడని మాకు తెలుసు, కానీ వీడెక్కడి నుంచి వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటలేదండి. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఈయన నమ్మము అని చెప్తున్నారు. ఇంకా చూడగలిగితే ఏమంటున్నారు అంటే, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎరుగకపోట ఆయన తెరిచిన, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, యుద్ధ నుండి వచ్చాడని మీరు ఎరిగినా ఎరగండి, నాకు అనవసరం. మీరు తెలుసుకుంటారా క్రీస్తుని, తెలుసుకోండి. ఒప్పుకుంటారా,
ఒప్పు నాకు తెలియదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఏంటో తెలుసా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చూపించాడు. నేను పుట్టుకలోంచి లేనివాడుగా ఇదిగో మందిరం దగ్గర భిక్షం అడుక్కునే జీవితం ఇచ్చాడో తెలుసా, చూపించి నాకు వెలుగునిచ్చాడు, నాకు జీవితం ఇచ్చాడు. మాత్రం వాస్తవం అంటున్నాడు. ఇది మాత్రం వాస్తవం. మీరు నమ్ముతారా? నమ్మండి, పోతే మానేయండి. ఇది మాత్రం వాస్తవం. ఇలా మనం చెప్పగలుగుతున్నామా? నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు జీవం కలిగిన వాడు. నేను నమ్ముకున్నటువంటి ఆ దేవుడు రెండవ మరణమైనటువంటి పాతాళం నుండి నన్ను రక్షించగలిగిన వాడని మనం చెప్పగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఒక గుడ్డివాడు ఒక ప్రసంగాన్నే చేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తే ఏంటి, నాకు మాత్రం చూపించాడు. ఇదే కదా కావాలి, ఇదే కదా కావాలి. ఆయన విదేశాల్లో చదువుకున్నాడా, స్వదేశంలో చదువుకున్నాడా, నీకు అనవసరం. ఆయన చేతిలోకి వెళ్తే నీకు వైద్యం జరుగుతుందా లేదా, అది కదా నీకు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడని నమ్మట్లేదు వారు. మరి ఎక్కడి నుండి వచ్చిన వాడు, ఎక్కడి నుంచి వస్తే ఏంటి, నాకు చూపించాడు, వెలిగిచ్చాడు, నా జీవితానికి ఒక మార్గం చూపించాడు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు అవుతావు ఆయన శిష్యుడు అంటే గుడ్డివాడు వెంటనే శిష్యుడైపోయాడు, యేసుక్రీస్తు వారికి శిష్యుడైపోయాడు. చూడండి, కింద మాటలో మనం చూడగలిగితే అతడు చెప్తున్న మాట ఏంటంటే, ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆత్మము చొప్పున జరిగించని ఎడల ఆయన మనవి ఆలకించును. జరిగించిన అసలు దేవుడు ఒక మనిషి మనవి వినాలి అంటే ఆ మనవి ఎలా ఉండాలి, పాపము లేనిదై ఉండాలి. ఇప్పుడు నా కొరకు ఆయన ప్రార్థించాడు అంటే, నాకు చూపునిచ్చాడు అంటే, ఈయన మనవి దేవుడు అంగీకరించాడంటే ఈయన ఎలాంటి వాడు, పాపము లేనివాడు. ప్రసంగిస్తున్నాడండి, ప్రసంగం చేస్తున్నాడు. ఒక గుడ్డివాడు కళ్ళు ఉన్నవారికి ప్రసంగిస్తున్నాడు, ఒక గుడ్డివాడు ఉపదేశకులు ప్రసంగిస్తున్నాడు, అంతా తెలిసిన వారికి చెప్తున్నాడండి. అదే కదా కొరింథీ పత్రికలో చదువుకుంటున్నాం. ఒక బలవంతుడిని సిగ్గుపరచడానికి ఎన్నుకుంటాడంట, బలహీనులను. ఒక ఎన్నికని సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకుంటాడంట, ఎన్నిక లేని వాడిని. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఎలాంటి వాడు, మంచి చదువులు చదివినాడా, గుడ్డితనంతో ఉన్నవాడికి ఏమీ తెలీదు, భిక్షం అడుక్కుంటాం తప్ప ఏమీ తెలీదు. అలాంటి వాడు ఎవరికి చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారికి, అంటే బైబిల్ని బోధించే వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక్కటే ఆలోచించండి, దేవుడు ఒక మనవి ఆలకించాలంటే ఆ మనవి చేసిన వాళ్ళు ఏముండకూడదు, పాపం ఉండకూడదు. ఇప్పుడు నా కన్నులు తెరవ చేయమని ఆయన చేసిన చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు, నా కన్నులు తెరవ చేశాడు అంటే ఆయన ఎలాంటి వాడో తెలుసా, పాపము లేనివాడు. ఎలాగా సమాధానం ఇచ్చాడో చూసారా, ఎలా సమాధానం ఇచ్చాడో చూసారా. కింద మాటలో చూడగలిగితే ఆయన ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే, పుట్టుగుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుంచి వినబడలేదు. లోకం పుట్టినప్పటి నుంచి, లేకపోతే మీరు పుట్టినప్పటి నుంచి పుట్టుకతో గుడ్డివాడైన కన్నులు తెరవబడ్డ మీరు చూసారా? బయట స్వస్థత కార్యాలు చేస్తామని బోర్డు పెట్టుకున్న వారి దగ్గర కూడా మీరు చూసారు. ఒకవేళ ఏం చూసారు, కడుపులో మనకి కనిపించినటువంటి కంతి ఉంది ఇంతకు ముందు, అది ఇప్పుడు లేదు అని చెప్తే మనం నమ్మేస్తాం. ఇంతకు ముందు ఉందో లేదో మనకే తెలియదు. ఏమో ఒకవేళ దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నారేమో, అది కూడా మనకు తెలియదు కదా. కానీ కనిపిస్తున్నటువంటి పుట్టుకతోనే ఒక కాలు లేదనుకోండి, పోలియోతోని అతనికి కాలు ఇవ్వాలి. అది కదా అద్భుతం అంటేని, అద్భుతం అంటే అదే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చేసింది అదే, ఈ గుడ్డివాడు చెప్తున్నది కూడా అదే. ఏమని చెప్తున్నాడు అంటే, అసలు పుట్టుకతోనే కన్నులు లేని వానికి కన్నులు తెరిచినట్లుగా లోకంలో మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? మీ జీవితాల్లో ఎప్పుడైనా మీరు విన్నారా అని చెబుతూ, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమయూ చేయ నేరడని వారితో చెప్పును. మీరు అంటున్నారు చూసారా, ఇతడు ఎవరో దేవుడి దగ్గర నుండి వచ్చిన వాడు కాదు, దేవుడి కుమారుడు కాదు, రక్షకుడు కాదు. ఈయన ఎవరు అంటే, ఇదిగో వడ్రంగి వాడైనటువంటి యోసేపు కుమారుడు అని అంటున్నారు కదా మీరు. ఒకవేళ అదే నిజమైతే ఇలాంటి కార్యం ఆయన చెయ్యడు. ఈయన నిజముగా దేవుని దగ్గర నుండి వచ్చినవాడు. ఇదేంటి సాక్ష్యం అంటే. కానీ మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి, మన సాక్ష్యాలు మన పక్కన ఉన్న వారు వినడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. మొన్నటి దినవందు శుక్రవారం నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యాలు చెప్పడానికి 50 మంది నిలబడ్డారు. అధ్యక్షత చేస్తున్నటువంటి ఆవిడ అంటుంది, చాలు 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 సాక్ష్యాలు అంటుంది. ఎందుకు? ఆవిడకు కూడా విసుగు పుట్టిందంటే వాళ్ళ సాక్ష్యంలో ఏమి లేదు,
అసలైన సత్యం వాళ్ళు చూపించట్లేదు, వారి సాక్ష్యంలో అసలైన చెప్పట్లేదు. కానీ ఈ గుడ్డివాడు తన సాక్ష్యంలో ఏం చెప్తున్నాడు? ఇలాంటి సందర్భం భూమి పుట్టిన కానించి, లోకం పుట్టిన కానించి మీరు విన్నారా? పుట్టుకతో గుడ్డు కళ్ళు కలిగిన వాడికి కళ్ళు వచ్చి నేను విన్నారా మీరు? ఒకవేళ పాపుల మనవి దేవుడు వింటాడా? పాపుల మనవి వింటాడా? వినడు కదా. మరి అతడు పాపి కాదు కాబట్టి ఆయన మొరాలకించాడు. ఆయన దేవుడి దగ్గర నుండి వచ్చినవాడు కనుకనే ఆయన ఇంత గొప్ప కార్యం చేయగలరు. మీరు చేయగలరా అని ప్రశ్నించినప్పుడు సమాధానం ఉందండి వాళ్ళ దగ్గర? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారు. చూడండి, అందుకు సమాధానం లేక వారు ఎలా అతని మీద కోపపడుతున్నారో మీరు చూడగలిగితే, అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నువ్వు పాపంతో పుట్టినవాడు, పాపివై పుట్టిన నీవు మాకు బోధింపవచ్చితవా? ఎందుకంటున్నారండి అడ్డంగా వాదిస్తున్నారు? సమాధానం లేదు కాబట్టి. ఈరోజు కొంతమంది అలాగండి, మనం ఏదైనా ప్రశ్న వేసామనుకోండి, వాళ్ళ దగ్గర సమాధానం అడ్డంగా వాదిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా జ్ఞానులమని విర్రవీగుతున్నటువంటి వీళ్ళకి ఆయన ప్రశ్న ఏంటి అంటే, అతడు పాపి అయితే అతను ఆయన దేవుని దగ్గర కాకపోతే ఇలాంటి కార్యం ఎలా చేయగలడు? ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా వాళ్ళ నోట మాట లేదంట. నీవు పాపివై పుట్టినటువంటి నీవు, ఇన్నాళ్ళు గుడ్డితనం అనుభవించినటువంటి నీవు మాకు బోధిస్తున్నావా? మేమెవరో తెలుసా? మే బోధకులం, ధర్మశాస్త్ర ఉపదేశకులం మేము, మాకు నీవు బోధిస్తున్నావా అని చెప్పి అతన్ని వెలివేస్తారని ముందు తెలుసండి. నోటితో ఒప్పుకున్నా, ఏమైనా మాట్లాడినా యూదులు ఏం చేస్తారంట? వెలివేస్తారు. ఈ సంగతి తెలీదా? గుడ్డివాడికి తెలుసు కాబట్టి గుడ్డివాడి తండ్రులు కూడా ఏమంటే యూదులకు భయపడి ఇది చెబితే యూదులు ఏంటేస్తారని వాళ్ళు అంటున్నారు. మాకు తెలీదు. వాడు వయసు వచ్చినాడు కదా, వాడిని అడగండి కొళ్ళు ఎలాగొచ్చినాయో అంటే అప్పటికే యూదులు బహిష్కరిస్తున్నారని కూడా గుడ్డివాడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన దేవుని దగ్గర వచ్చిన వాడే, ఆయన పాపం లేనటువంటి వాడే అని చెప్పినప్పుడు యూదులంట, అక్కడికి వచ్చినటువంటి వారంట ఆయన్ని వెలివేసిరి. ఆయన్ని వెలివేస్తే ఏముందండి? ఎన్నాళ్ళు బ్రతుకుతాడు లోకంలో? బ్రతికితే దేవుని చేత వెలివేయబడకుండా ఉండడం గొప్ప. మనుషుల చేత వెలివేయబడినా కానీ దేవుని చేత వెలివేయబడకూడదు మనం. ఇదే కదా వాస్తవం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదంట అక్కడ ఒక మంచి న్యూస్ కింద తయారైపోయిందండి. పుట్టుకతో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడంట. ఆయన ప్రార్థన చేయగానే దేవుడు విన్నాడంట, కార్యం జరిగించాడంట. మరి ఆ గుడ్డివానికి ఇచ్చిన వాడు లాజరు చనిపోయినప్పుడు కూడా లాజర్ను బ్రతికించవచ్చు కదా అని అనుకుంటున్నారు. లాజరు బ్రతికించడమే కాదండి, లాజరు విషయంలో ఇంకా గొప్ప కార్యం చేశాడు. ఏంటి అంటే, లాజరు చనిపోయిన తర్వాత 4 దినాలు అయిన తర్వాత అతని సమాధిలో నుండి లేవనెత్తాడు. అంటే ఈ పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఇతని ఎడల ఒక మహాకార్యం చేయాలనుకున్నాడు దేవుడు. లాజరు ఒక అద్భుత కార్యాన్ని, ఎప్పుడూ చేయలేనటువంటి కార్యాన్ని చేయాలనుకున్నాడు. అంటే ఈ 2 కార్యాలు చేయడానికి వాళ్ళు ఎలాంటి వారు? తగినవారు. వాళ్ళే తగినవారు అయినప్పుడు ఈ రోజు మనము దేవుడు చేయాలనుకుంటున్నటువంటి కార్యానికి మనం తగినవారుగా ఉన్నామా? మరి మన జీవితాలు బాగోకుండా, మనం తగినవారుగా లేకుండా దేవుడు నా జీవితంలో ఇది చెయ్యలేదేంటి, సేబోడును చేయలేదేంటి అనుకుంటామేంటండి? దేవుడు నీకు చేయాలి అంటే యోగ్యత కలిగిన వాడుగా ఉండాలి, యోగ్యత కలిగిన దానిగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన వాడు. ఎవడి బేతనియ పట్టణంలో ఎంతో మంది ఉన్నా కానీ ఈ కుటుంబంలో ఈ లాజర్నే దేవుడు ఎందుకు అనుకున్నాడు అంటే, అతని భక్తిని చూశాడు, అతని జీవితాన్ని మెచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, గుడ్డివాడిగా ఉన్నప్పటికీ కూడా ఇతని మనస్తత్వాన్ని దేవుడు చూశాడు. అతని అందే దేవుని ప్రత్యక్షత ఏంటో చూపించాలనుకున్నాడు. చూసారండి, మామూలుగా ఎవరైనా అలా సమాధానం చెప్పలేరేమో. గుడ్డివాడు ఎంత బాగా ఉపదేశించాడో చూసారు. అక్కడ దెబ్బకి నోళ్ళు చూసుకున్నట్టే వెళ్ళిపోయారంట. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఒక కళ్ళు తెరవబడ్డం కాదు కానీ, సమాధి తెరవబడ్డం కాదు కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు మన జీవితంలో అంతకన్నా గొప్ప కార్యం చేయాలనుకుంటున్నారు. అదేంటో తెలుసా అండి? లాజరు గారు సమాధి తెరవబడి బ్రతికినా మరలా తర్వాత
చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ధన్యత ఏంటో తెలుసా? మొదటిసారిగా మరణించినప్పుడు మనము రెండవ మరణంలోనికి మనము వెళ్ళం. ప్రియమైన దేవుడు, మొదటిసారిగా మనం మరణించినప్పుడు దీన్ని నిద్ర అంటున్నాడు. నిద్రపోయినటువంటి మీరు లేపబడతారు అని దేవుడు చెప్తున్నాడు. ఇది లేపబడాలి అంటే రెండోసారి నువ్వు జన్మించాలి. మొదటి జన్మ తల్లి గర్భంలో నుండి వస్తే, రెండవ జన్మ ఏంటండి? బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించుకోవడమే. ఈ బాప్తిసం తీసుకోవడానికి ఎంతో మంది వెనుకంజ వేస్తూ ఉంటారు. ఈ బాప్తిసం ద్వారా మనకు దేవుడు చేస్తున్నాడంటే, ఈ రెండవ జన్మ జన్మిస్తేనే నువ్వు మొదటి మరణం లేచి రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకుంటావు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అలా రెండవ తప్పించుకోవడానికి మొదటి జన్మను కాకుండా రెండవ జన్మను, బాప్తిస్మ అనే జన్మను మనకి ఇచ్చాడు. ఆత్మీయంగా బ్రతకడం, ఆత్మీయంగా జన్మించడం. ప్రియమైన దేవుని వారలారా, ఇది యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే అవుతుందండి. అంటే లాజరు కన్నా మరొక ధన్యతను ఏమిచ్చాడు అంటే, మనం అందరం కూడా లేపబడే వారంగా ఆయన మనల్ని ఉంచాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే మృతుల పునరుత్థానం గురించి ఒక మాట రాస్తూ కొరింథీ పత్రికలో ఒక్కసారి చదువుకుని ముగించేసుకుందామండి. కొరింథీయులకు పత్రిక 15వ అధ్యాయము 20-21 చదువు. అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము వల్ల ఏమొచ్చిందంట? కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి వల్ల ఏమొచ్చిందంటే పునరుత్థానము వచ్చిందంట. పునరుత్థానం అంటే మరలా లేపబడి దేవుడున్న రాజ్యంలో ఉండడం, మరలా లేపబడి దేవుడు లోకంలో మన ప్రియమైన దేవుని వారలారా, దాన్నే పరలోకం అంట, స్వర్గం అంటాము, వైకుంఠం అంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ లోకం ఉండాలి అంటే క్రీస్తు ద్వారానే మనము లేపబడాలి. క్రీస్తు ద్వారా లేపబడాలంటే క్రీస్తులో చచ్చిపోవాలి. ఎలాగా చచ్చిపోవడం? బాప్తిస్మం పెట్టబడడం. ఈ రోజు క్రీస్తు వారిని మనం జ్ఞాపకం మనం ఏం తీసుకుంటాం? ఆయన శరీరానికి సాదృశ్యం, ఆయన రక్తానికి సాదృశ్యం అక్షరసాన్ని తీసుకుంటాం. ఎందుకు అంటే ఆయన ఒక్కడే మనల్ని మృతుల్లో నుండి లేపగలిగిన వాడు. ఆయన ఒక్కడే మనల్ని ఏం చేయగలిగిన వాడు? జీవము మరణము. ప్రియమైన దేవుని వారలారా, ఆయనే మనల్ని పరలోకానికి చేర్చే మార్గము, మరొక మార్గం అంటూ ఏదీ లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తు వారు ఒక మార్గం అంటున్నారు. ఒక మార్గం కాదు, అసలు మార్గమే ఆయన. ఏమండి, అలాగా తిరిగి లేచినటువంటి సమాధి ఎవరిదైనా ఉందా అంటే ఎవరిది లేదు ప్రపంచంలో. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ దినమందు ఆయన తిరిగి లేచారు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఆయన లేచినప్పుడు మనల్ని కూడా లేపుతాడన్నటువంటి విశ్వాసం నీకుందా? ఆయనే లేచినప్పుడు మేమందరము లేస్తాము. ఇదిగో ఒకానొక దినమందు, అంత్యకాలమందు మేము కూడా మృతుల్లో నుండి మరలా లేపబడతామన్న విశ్వాసం ఉందా మనకి? అలాంటి విశ్వాసం ఒకవేళ ఉంటే క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు శరీరాన్ని మనం తీసుకుని క్రీస్తు వలె జీవించడానికి మనం అందరము కూడా ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. అలా మనం అందరము కూడా జాగ్రత్త పడాలని, కన్నులు లేని వాడికి కళ్ళు ఇచ్చినటువంటి వాడు, సమాధిలో 4 దినాలైనా లేపబడినటువంటి ఆయనకి నీకు పరలోకం ఇవ్వడానికి ఆయనకు అసాధ్యం కాదు. ఆయనకి అన్నీ సుసాధ్యమే. అలాంటి గొప్ప యేసుక్రీస్తు వారిని తలంచుకుంటూ ఆయన యొక్క శరీరక్తాలని మనం అందరం తీసుకోవడానికి మనమందరం కూడా పూర్వకంగా ముందుకు సాగుతాం. అందరూ ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియ పరలోక శ్రేష్టమైన నామమును బట్టి మీకు అందరములు తెచ్చుకుంటున్నాం. అయ్యా, ఈ పునరుత్థానపు దినమందు తండ్రి దేవా, ఒకనాడు నా తండ్రి దేవా గుడ్డివాని కన్నులు తెరవబడేటట్లు చేసి, ఒకనాడు చనిపోయిన లాజర్ను తండ్రి దేవా తండ్రి అయ్యా లేపబడేటట్లు తండ్రి దేవా, ఈ రోజు మేము కూడా తండ్రి దేవా పాపములో ఉన్న తండ్రి దేవా మనోనేత్రాలు
మేము తండ్రి మా నేత్రాలు తెరవ చేయండి దేవా తండ్రి, మా నేత్రాలు తెరవ చేయండి దేవా తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి పునరుత్థానమందు లేపేటట్లు సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. మీకు వందనముల తండ్రి దేవా. మీరు ఒక మార్గము కాదయ్యా, మీరే మార్గము తండ్రి దేవా. ఇగో మీ కుమారుని పంపించి తండ్రి దేవా మాకు మాదిరిగా నిలబెట్టి తండ్రి, ఆయన ఎలా అయితే శ్రమ పడ్డారో, లోక మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని ఎలా పెట్టారో తండ్రి, మేము కూడా అట్టి రీతిగా క్రీస్తును మాదిరిగా పెట్టుకుని తండ్రి దేవా సువార్త పనిలో మేము కూడా తండ్రి దేవా అటు రీతిగా ఉండడానికి తండ్రి మీరు కృప చూపారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు. అలా క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట్టుకే తండ్రి దేవా ఈ యొక్క తండ్రి దేవా రొట్టెను, ఈ యొక్క రసమును మేము తీసుకొని చుండగా తండ్రి దేవా, అయ్యా తండ్రి దేవా వట్టిగా తీసుకోకుండా తండ్రి, అయ్యా తండ్రి అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా వీటిని తీసుకోకుండా తండ్రి దేవా తండ్రి మా కొరకు ఎంత శ్రమ పడ్డారో యేసుక్రీస్తు వారు తండ్రి, మా కొరకు ఎంత తండ్రి దేవా తండ్రి ప్రాణాన్ని పెట్టారో తండ్రి, ఎంత శిలువ భారాన్ని మోసారో తండ్రి, ఇవన్నీ జ్ఞాపకంలో ఉంచుకొని మేము కూడా సువార్తనే కాడి మోయడానికి తండ్రి ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా సువార్తలో సహాయకులుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని పురికొల్పమని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని మీరు మాకు కల్పిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.